ఏం చేస్తున్నావు? ఏం చేయలేదు ఆంటీ. ఏమైంది? అంటే కొంచెం పంచదార ఇస్తావని ఒక కప్పు పంచదార. తీసుకోండి ఆంటీ. పంచదార చాలా టీ పొడి కూడా కావాలి. పంచదార ఇవ్వమ్మా, టీ పొడి ఉంది. అవునా, సరే ఆంటీ. అమ్మా ఏం చేస్తున్నావు? మమ్మీ వచ్చిందమ్మా. ఏంటి ఇప్పుడేం కావాలి? ఏం చేయలేదండి. ఏం కూర వండావు? వంట అయిందా? వంకాయ వండాను ఆంటీ. అవునా, నాకు చాలా ఇష్టం అమ్మా. కొంచెం కూర అయ్యమ్మా నాకు. సరే అండి. అన్నం వండారా? అది కూడా ఇవ్వాలి. వద్దమ్మా, అన్నం వండాను. మంచిదండి, తీసుకెళ్ళండి. సరే అమ్మా, ఇవ్వు. ఉండే వెళ్తున్నాను మరి. ఏమ్మా ఖాళీగా కూర్చున్నావు? నైట్ కి ఏమి వండలేదా? లేదండి. అదేంటి స్మెల్? ఏదో స్మెల్ వస్తుంది. చికెన్ ఉండేనండి. 1/2 కేజీ చికెన్ తెచ్చానండి, ఇద్దరమే కదా అని. అవునా, నాకు అందులో 2 ముక్కలు వేయమ్మా, చాలా ఇష్టం నాకు. తిని చాలా రోజులైందమ్మా, 2 ముక్కలు నాకు వెయ్యు. తెచ్చిన 4 ముక్కలు అంటే ఇద్దరు 2 ముక్కలు వేసుకుంటే మిగిలింది దిగిరే. మీరు ఎప్పుడు తింటానే ఉంటారు కదా, ఆ 2 ముక్కలు ఏదో నాకు వెయ్యి, ఆ ఇగిరేదో నువ్వే తిను. అనవసరంగా ఈ ఇంట్లో దిగాను. ప్రతిదానికి వాటర్ ఇవ్వాలి వీడికి. ఏంటమ్మా అటు పక్క చూస్తున్నావు? ఏమీ లేదండి. ఏంటమ్మా కూరమ్మంటే మాట్లాడట్లేదు, ఎటో చూసుకుంటున్నావు? అదేనండి, ఇంట్లో గిన్నెలన్నీ అయిపోయి, ఇంట్లో గిన్నెలన్నీ మీ ఇంట్లోనే ఉన్న గిన్నెలు తెచ్చిస్తే నేను మీకు ఎలా చెప్తాను. అవునా, ఆ ముక్క ఎంతసేపు చెప్తున్నావమ్మా? తెచ్చేస్తాను, ఇప్పుడే ఎల్లు మేగా తెచ్చేస్తాను. అలాగేనండి. అవునమ్మా, మీరు దిగి చాలా రోజులు అవుతుంది. మీ ఆయన ఏం చేస్తాడో చెప్పలేదమ్మా, ఏం పని చేస్తాడు? మా ఆయన సోషల్ వర్కర్ అండి. పెద్దవాళ్ళకి సాయం చేస్తాడు. వయసు మళ్ళిన వాళ్ళకి కీళ్ళ నొప్పులు, ఆయాసం వస్తాయి కదండి, వాళ్ళకి ఆ నొప్పుల నుండి విముక్తి పొందిస్తారు. అవునా అమ్మా, మరి ఇంకేం చేస్తాడు? ఇంకేం చేస్తాడండి, నొప్పుల నుండి విముక్తి కలిగించిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు ఇప్పిస్తారు. అవునా, అవును, డబ్బులు కూడా ఇప్పిస్తాడా? డబ్బులు మరి వాళ్ళ బంధువులకి ఎందుకు ఇప్పించడం? వాళ్ళకే ఇప్పించవచ్చు కదా. వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు ఉండాలి కదండి. ఉండకపోవడం అంటే అంటే మా ఆయన హాస్పిటల్లో సోషల్ వర్కర్ అండి. బాగా వయసు అయిన ముసలి వాళ్ళని వాళ్ళ బంధువులు తీసుకొచ్చి అప్పచెప్తే వాళ్ళ బాడీ పార్ట్స్ అమ్మి పెడతాడండి. అందుకే వాళ్ళు ఎలాగో ఉండరు కాబట్టి వాళ్ళ బంధువులకి ఇప్పిస్తారు డబ్బులు. అవునా, అంటే మీ ఆయన పార్ట్స్ అంటాడా? అవునండి, ముసలి వాళ్ళు అయితేనే నొప్పులాంటి తట్టుకోలేరు కదండి, అందుకే విముక్తి చేస్తారు. అవునా అమ్మా, అవునా. వెళ్ళిపోతున్నారే అండి, మీకు కూడా జిప్పులు అన్నారు కదా, చూపించాలా? అమ్మో, నాకు బంధువులు లేరమ్మా, వద్దు, మేమిద్దరమే. నాకు ఇంకా ఎక్కువ నొప్పులు కూడా లేవమ్మా, వద్దు. అయ్యో, మీకు మేము లేమా? మీ బంధువులు కాదా? అలా అంటారేంటి? అమ్మో, ఎప్పుడు ఇటు పక్క రాకూడదు, పోతాను బాబోయ్. దెబ్బకి ఇంటికి గిన్నెలు పట్టుకొని రాదు, ఇంకా పైనుంచి కిందకు కూడా దిగదు. ఈసారి తిక్క కుదిరింది పక్కింటి ఓనర్ ఆంటీకి. చిన్న అబద్ధం చెప్పినందుకు బాగా భయం పడిపోయింది, ఇంకే ఇటువైపు ఎప్పుడే రాదు. హలో గైస్, ఎలా ఉంది వీడియో? ఓల్డ్ ఇది కామెడీ కోసమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఇది కొంచెం
కామెడీగా ఉంటుంది, నవ్వుకుంటారు. ఈ వీడియో ఎలా ఇలా తీస్తే కంటెంట్ చేస్తే ఎలా ఉంటుందని కంటెంట్ చేసాము. ఎవరో తప్పుగా అనుకోవద్దు. కామెడీ ఎలా అదే ఈ వీడియో ఎలా ఉందో మాకు కామెంట్ చేసేయండి. ఈ వీడియో క్లారిటీ ఎలా ఉందో, మేము మాట్లాడేది ఎలా ఉందో చూసి కామెంట్ చేసేయండి. ఓకేనా గాయస్? అలాగే ఇంకా మా ఛానల్ సబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్ చేసేసుకోండి. ఇలాంటి కంటెంట్లన్నీ ఇంకా వీడియోస్ అన్నీ ఇంకా వస్తూ ఉంటాయి. ఓకేనా గాయస్? ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూసేయండి. అమ్మ కూతురు గురించి, కోడల గురించి ఇంకా వస్తూ ఉంటాయి. అమ్మ కూతురు గురించి అయితే తీసాము, చూసేయండి. ఇంకా ఏమైనా మీకు ఐడియా ఉంటే చెప్తే అది కూడా మేము చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా గాయస్? మేమైతే కామెడీయే తీస్తున్నాం, కామెడీ కోసమే, సీరియస్గా కాదు. ఓకేనా గాయస్? ఏమనుకోవద్దు, ఇలా తీస్తున్నామని. ఏదో కంటెంట్గా చేస్తే బాగుంటుందని మేము ఇది తీసుకొని చేసాం. ఓకే గాయస్, బాయ్. పక్కింటి ఓనర్ ఆంటీ భయం పడ్డారా? ఇది ఓకేనా? ఓకే గాయస్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.